హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక మంచి ప్రాపర్టీ చూపించబోతున్నాను. అదేంటంటే ఇక్కడ టీసీఎస్ ముందున్న ఒక హాస్టల్ బిల్డింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. టీసీఎస్ దగ్గర మేము టీసీఎస్ నుంచి కేవలం ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. ఈ టీసీఎస్ రోడ్ అనేది ఎలా అభివృద్ధి చెందింది అందరు చూడొచ్చు. మొత్తం బ్లాక్ టాప్ రోడ్డు ప్లస్ అన్ని స్ట్రీట్ లైటింగ్స్ అన్ని. ఇదైతే 100 ఫీట్ రోడ్డు, ప్రస్తుతానికైతే 50 ఫీట్ రోడ్ లాగా ఉంది. మనం ఇక్కడ నుంచి చూసుకుంటూ వెళ్తాము ఈ హాస్టల్ బిల్డింగ్ ఎక్కడుంది, ఎలా ఉంది అనేది. అంటే టీసీఎస్ దగ్గర, అంటే టీసీఎస్ ఆపోజిట్, టీసీఎస్ చుట్టుపక్కల ప్రాంతాలు అయితే విపరీతంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఒక్కసారి చూడొచ్చు. మనం ఇప్పుడు కేవలం 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాము టీసీఎస్ నుంచి. మా ఛానల్ ద్వారా అమ్మే ప్రాపర్టీస్ అన్ని మా సొంత ప్రాపర్టీస్ లేదా మేము అగ్రిమెంట్ చేసుకున్న ప్రాపర్టీస్ మాత్రమే ఉంటాయి. కాబట్టి 80% ప్రాపర్టీస్ అన్నీ మా సొంత ప్రాపర్టీస్ ఉంటాయి మా ఛానల్లో. ఒకసారి చూడండి, ఇప్పుడు టీసీఎస్కి కేవలం 500 మీటర్ల దూరంలో ఉన్నాము. ఇక టీసీఎస్ నుంచి మీకు క్లియర్గా టీసీఎస్ కొంచెం ముందుకెళ్తే టీసీఎస్ క్లియర్గా కనిపిస్తుంది. నాకైతే కనిపిస్తుంది, వీడియోలో కనిపించట్లేదు అనుకుంటా. ఓకే సార్, రైట్ సైడ్లో చూడండి మీరు, టీసీఎస్ కనిపిస్తుంది మొత్తం. టీసీఎస్ దగ్గర అభివృద్ధి ఎట్లుందో ఒక్కసారి చూడండి. టీసీఎస్ నుంచి కేవలం 650 మీటర్ల దూరంలో మనకు హాస్టల్ బిల్డింగ్ అనేది ఉంది. హాస్టల్ బిల్డింగ్ అయితే అద్భుతంగా ఉంది, నిజంగా చాలా మంచి కన్స్ట్రక్షన్. G+4 కన్స్ట్రక్షన్, 200 గజాలలో వెస్ట్ ఫేసింగ్లో ఉంది. ఒకసారి చూడండి. రోజు రోజుకు ఆదిబట్ల అనేది రోజు రోజుకు మారుతూనే ఉంది. రోజు ఒక కొత్తదనాన్ని చూస్తూనే ఉంటాము. ఖచ్చితంగా టీసీఎస్కి చాలా దగ్గరలో ఉన్నాము. చూడండి, దగ్గరికి వచ్చేసినాము. మొత్తం కమర్షియల్ భవనాలు, రోడ్లు ప్లస్ చాలా బిజీ ఏరియా అయిపోయింది. విపరీతమైన బిజినెస్ నడుస్తుంది. అసలు ఒక చిన్న 100 గజాలు తీసుకున్నా చాలా అదృష్టం అనుకోవాలి ఇక్కడ. కానీ రేట్లు అయితే చాలా పెరిగిపోయినాయి. టీసీఎస్ ముందు భాగంలో అయితే చాలా అంటే చాలా రేట్లు పెరిగిపోయినాయి. రెంట్లు కూడా సింగిల్ బెడ్రూమ్లు కానీ చాలా డిమాండ్లో ఉన్నాయి. ఇక్కడ ఒక ప్లాట్ తీసుకుంటే అయితే చాలా బాగుంటుంది. ఒకవేళ ఇక్కడ ఇదైతే రత్నదీప్ అండి. రత్నదీప్ చాలా బాగా డెవలప్ అయింది. డైలీ 4 లక్షల కౌంటర్ అవుతుంది, అంటే అభివృద్ధి చేసుకోవచ్చు. ఇది వచ్చేసి టీసీఎస్ మెయిన్ గేట్ చూస్తున్నారు కదా. టీసీఎస్ అనేది చాలా మంది, ఇప్పటికే 30,000 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. ఇంకా 10,000 మెంబర్స్ రిక్రూట్మెంట్ జరగబోతుంది. మనం టీసీఎస్ దగ్గర నుంచి మనం శ్రీమిత్ర లేఅవుట్లోకి వెళ్ళడానికి ప్రయత్నిద్దాము. శ్రీమిత్ర లేఅవుట్ చాలా దగ్గరగా ఉంటుంది టీసీఎస్కి. ఇక్కడ రేట్లు కూడా చాలా ఎక్కువ. ఇక్కడ అన్ని హాస్టల్ కల్చర్ అనేది చాలా ఎక్కువైపోయింది. చూస్తున్నారు కదా, ఇక్కడ వెనక దిక్కు, ఇక్కడ లెఫ్ట్ దిక్కు చూడండి, వైపీఆర్ కమాన్ అని ఉంటుంది. వైపీఆర్ కమాన్లో ఇది మొత్తం శ్రీమిత్ర లేఅవుట్ అంటారు. వైపీఆర్ ఎంక్లేవ్ అనేది లోపల ఉంటుంది. లోపల ఉన్న చిన్న లేఅవుట్ మీరు చూడండి. ఇక్కడ మొత్తం కంప్లీట్గా కన్స్ట్రక్షన్స్ అయిపోయాయి మొత్తం అన్నీ. ఇది 40 ఫీట్ రోడ్డు శ్రీమిత్ర లేఅవుట్లో. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం అన్ని హాస్టల్స్ అయితే కన్స్ట్రక్షన్ చేయబడ్డాయి. ఇక్కడ రెంట్ కూడా 3 లక్షలు, 2,50,000, 2 లక్షలు ఉంటుంది ప్రతి ఒక్క హాస్టల్ బిల్డింగ్. హాస్టల్ బిల్డింగ్ కడితే అయితే చాలా అదృష్టంగా భావించవచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే ఈస్ట్ ఫేసింగ్, రైట్ సైడ్ వచ్చేవన్నీ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్లు ఉన్నాయి. ఇక్కడ ఈ బిట్ టీ జంక్షన్ వరకు, అంటే ఇక్కడ నుంచి కొంచెం ముందు వరకు అయితే మనకు రేట్లు 70,000 పెట్టినా మంచి ప్లాట్ దొరికే పరిస్థితి లేదు. అసలు ప్లాట్లు కూడా అమ్మరు. ఇక్కడ అన్ని హాస్టల్ కన్స్ట్రక్షన్స్, అన్ని హాస్టల్స్ ఫుల్ ఉన్నాయి. ఇక్కడ రెంట్ అయితే ఇక్కడ ప్లాట్ తీసుకొని హాస్టల్ కూడా కట్టవచ్చు. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది ఇప్పుడు మీకు చూపించబోయే బిల్డింగ్ వచ్చేసి కేవలం టీసీఎస్ నుంచి 650 మీటర్ల దూరంలో ఉంటుంది. మీకు కంప్లీట్ వే చూపిస్తున్నాను. ఇది కూడా రైట్ సైడ్ కూడా ఒక హాస్టల్. ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నది సాఫ్ట్వేర్ కంపెనీ ఏంజిల్ టెక్ టెక్నాలజీస్ అని. దీనిలో రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది. ఇక కొంచెం ముందుకు వస్తే చూడండి, రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో మొత్తం అన్ని ప్రాపర్టీస్ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. మీకు కంప్లీట్ వే చూపిస్తున్నాము హాస్టల్ బిల్డింగ్ది. చాలా బాగుంటుంది, మంచి రెడ్ బిట్ కన్స్ట్రక్షన్.
అసలు జంక్షన్ అంటారు. టీ జంక్షన్ అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రోడ్లు ఉన్నాయి కాబట్టి. చూస్తున్నారు కదా, ఇది లెఫ్ట్ తిరగగానే ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది కూడా హాస్టల్సే ఉన్నాయి కంప్లీట్గా. రైట్ సైడ్లో ఇంకో హాస్టల్ కన్స్ట్రక్షన్ జరగబడుతుంది. ఇక్కడ నుంచి ఫస్ట్ రైట్ తీసుకోగానే మన హాస్టల్ బిల్డింగ్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ అపార్ట్మెంట్ కల్చర్ గేటెడ్ కమ్యూనిటీ ఉంది. చూస్తున్నారు కదా, ఇదన్నీ 33 ఫీట్ రోడ్స్, 40 ఫీట్ రోడ్స్ ఉన్నాయి కంప్లీట్గా. ఈ బిల్డింగ్ మీకు కనిపిస్తుంది కదా ముందు, అది కనిపించిపోయే బిల్డింగే మన హాస్టల్ బిల్డింగ్. G+4 కన్స్ట్రక్షన్. దీనికి ప్రత్యేకమైన ట్రాన్స్ఫార్మర్ ఉంది. ట్రాన్స్ఫార్మరే కాకుండా ఇది మంచి కన్స్ట్రక్షన్ చేయబడింది. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న పెద్ద జాగాలో 2000 గజాలలో పెద్ద గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ అయితే కన్స్ట్రక్షన్ కాబోతుంది. రైట్ సైడ్లో కూడా హాస్టల్స్ కన్స్ట్రక్షన్ ఆల్రెడీ జరిగిపోయాయి. చూస్తున్నారు కదా, ఇదే బిల్డింగ్ అండి. ఇక్కడ దీనికి ఆల్రెడీ సివరేజ్ కనెక్టివిటీ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సెప్టిక్ ట్యాంక్ అవసరం లేదు. ఇక్కడ ఉన్న అన్ని హాస్టల్స్కి సివరేజ్ కనెక్టివిటీ అనేది, అంటే సెప్టిక్ ట్యాంక్స్ యూజ్ చేస్తున్నారు. కాకుంటే ఈ హాస్టల్కి మటుకు మాకు ప్రత్యేకంగా సివరేజ్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇది మొత్తం G+4 కన్స్ట్రక్షన్. చాలా బాగుంటుంది. రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్తో చేయబడింది. ఇది చూస్తున్నారు కదా, G+4 కన్స్ట్రక్షన్స్ అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేయబడ్డది. ఇక్కడ కింద పార్కింగ్కి మంచి స్పేస్ ఉంది. ఇది ఎంట్రన్స్. లోపటైతే చాలా బాగుంటుంది. ప్లస్ బిల్డింగ్ కూడా చాలా మంచి కన్స్ట్రక్షన్. మేము పర్సనల్గా చూసిన కన్స్ట్రక్షన్. ఇది మేమే తీసుకున్నాము పర్సనల్గా. ఇది TCS బిల్డింగ్ కూడా మీకు చాలా దగ్గర కనిపిస్తుంది. దీని పైకి ఎక్కితేనైతే మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. TCS పైన అనేది కనిపిస్తుంది. దీనికి ప్రత్యేకమైన ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఒక బిల్డింగ్ కట్టాలంటే మనకు దాదాపు 1 సంవత్సరం అవుతుంది కన్స్ట్రక్షన్. కాబట్టి ఈ బిల్డింగ్ పర్మిషన్ల నుంచి మనకు ఎన్నో టెన్షన్స్ ఉంటాయి. కాకుంటే ఇది ఇంకా రెడీమేడ్గా ఉంది కాబట్టి మీరు ఈ బిల్డింగ్ అనేది పర్చేజ్ చేస్తే మీకు ఈ బిల్డింగ్ కేవలం మీకు చూపించాను కదా, TCS ముందు నుంచి కేవలం 650 మీటర్ల దూరంలో ఉంది. మీకు ఖచ్చితంగా ఇది రెంట్కి ఇచ్చినా కూడా మీకు 2,20,000 నుంచి 2,80,000 వరకు రెంట్ ఉంటుంది. నా ఉద్దేశం ప్రకారం రెంట్ అనేది ఎప్పుడు కొంచెం తక్కువగానే ఇవ్వాలి. తక్కువగా ఇస్తే టెనెంట్స్ అనేవాళ్ళు ఎక్కువ రోజులు ఉండగలుగుతారు. కాబట్టి కొంచెం తక్కువ రెంట్కి ఇస్తే బాగుంటుందని నా ఆలోచన. చూడండి, ఒక బిల్డింగ్ కట్టాలంటే ఎన్నో టెన్షన్స్ ఉంటాయి. ఇక్కడున్న మున్సిపాలిటీ కానివ్వండి, ఇక్కడున్న ప్రతి విషయంలోనూ ఎన్నో టెన్షన్స్ ఉంటాయి. 1 ఇయర్ పాటు డబ్బులు పెట్టాలి. ఇక్కడ మేస్త్రీలు సతాయిస్తారు, ఎన్నో ఉంటాయి. ఇవన్నీ కాదనుకుని బిల్డింగ్ రెడీగా ఉంది కాబట్టి ఈ బిల్డింగ్ కొంచెం ఏదో ఒకటి మాట్లాడేసుకొని తీసేసుకుంటే అయితే మీకు చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఒకసారి చూడండి మళ్ళీ ఒకసారి. మీకు ముందు వీడియోలలో లోపల ఉన్న రూమ్లలో అన్నిట్లలో ఫ్యాన్లు, లైట్లు అన్నీ బిగించబడి ఉన్నాయి. ప్రతి రూమ్కి గీజర్ కనెక్టివిటీ కూడా ఉంది. ఏసీ గురించి వాటర్ డ్రైన్ కావడానికి కూడా సపరేట్ ఫెసిలిటీ ఉంది. చాలా బాగుంటుంది. అన్ని బాత్రూంలో కూడా ప్రతి బాత్రూంలో బ్రాండెడ్ నల్లాలు అన్నీ బిగించబడ్డాయి. కాబట్టి ఒక్కసారి విజిట్ చేయండి ఈ హాస్టల్కి. ఖచ్చితంగా మీరు ఒకసారి చూస్తే ఖచ్చితంగా అయితే కొనేస్తారు. అండ్ ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మా దగ్గర లభించే ప్రాపర్టీస్ అన్నీ మార్కెట్ ధర కంటే తక్కువనే ఉంటాయి. ఎందుకంటే మేము మార్కెట్ ధర కంటే తక్కువ రేట్కే తీసుకుంటాము, ఛాన్స్ ప్రాపర్టీ తీసుకుంటాము. అలాగే ఈ బెనిఫిట్ కూడా కస్టమర్కే చేస్తాం కాబట్టి ఖచ్చితంగా మీ అందరికీ బెనిఫిట్ జరుగుతుంది. మా ఛానల్లో అమ్మే ప్రాపర్టీస్ 80% మా ప్రాపర్టీసే ఉంటాయి. అంటే మేము కొన్న ప్రాపర్టీసే ఉంటాయి. కాబట్టి ఒక్కసారి ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఈ ప్రాపర్టీ మీకు ఫైనాన్షియల్ పరంగా కానివ్వండి, లొకేషన్ పరంగా మీకు సూట్ కాకుంటే మీ ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. బాయ్.